హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ రీఇమాజిన్ టైప్ 1 డయాబెటీస్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరికి హెల్త్ ఇష్యూ ఉంటుందండి. ఇప్పుడు ఎస్పెషలీ నా ఇండియా. డయాబెటీస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇండియాలో క్రోర్స్లో ఉన్నదండి. డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు క్రోర్స్లో ఉన్నారు. డైలీ యాజ్ పర్ రికార్డ్స్ డైలీ ఒక న్యూగా ఒక 1000 ఎవ్రీడే 1000+ మెంబర్స్ యాడ్ అవుతున్నారండి కొత్తగా డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యేవాళ్ళు. సో ఇది మనం ఆపలేమా అంటే ఎస్, ఆపొచ్చు అంటే మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే డెఫినెట్గా ఇది ఆపొచ్చండి. అసలు డయాబెటీస్ అంటే ఏంటి అంటే మనం డైలీ తీసుకునే ఫుడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదండి, సెల్స్లోకి వెళ్ళడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి యూజ్ అన్నమాట. ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఆ ఇన్సులిన్ కానీ మనకి ఇనఫ్గా రిలీజ్ అవ్వకపోయినా, లేదా మన బాడీ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయినా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. దీన్నే డయాబెటీస్ అంటారు. అసలు ఎందుకు పెరుగుతాయి, దీనికి రీజన్ ఏంటి అంటే అఫ్కోర్స్ బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువగా కాన్స్టెంట్గా డైలీ ఆల్మోస్ట్ చాలా టైం అలాగా మనం ఏంటంటే వర్క్స్ వల్ల బాడీ ఎక్సర్సైజ్ ఉండలేదు, అలా కూర్చొని ఉండిపోతున్నాం. దట్స్ ఆల్సో ద రీజన్. అండ్ ఆల్సో ద మెయిన్ రీజన్ జంక్ ఫుడ్ అండి. మనం బయట తినేవి అన్హెల్దీ ఫుడ్స్, దిస్ ద మెయిన్ రీజన్. అండ్ ఆల్సో ఒబెసిటీ, అలాగే స్ట్రెస్ కూడా దీనికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అలాగే స్లీప్లెస్, నిద్ర లేకపోవడం కూడా చాలా, దిస్ ఈజ్ ఆల్సో ద రీజన్. అండ్ ఆల్సో ఫ్యామిలీ హిస్టరీ. అయితే ఇవన్నీ టైప్ 2 డయాబెటీస్కి సంబంధించినవి. అలాగే ఇందులోనే మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, మోడీ, అలాగే జెస్టెన్షియల్ డయాబెటీస్, ఇలా చాలా ఉన్నాయండి. ఈ వెరైటీస్ గురించి మనం ముందొచ్చే వీడియోస్లో చెప్పుకుందాం. అంటే మనకి రెగ్యులర్గా మనం టైప్ 1, టైప్ 2 అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే జెస్టెన్షియల్ డయాబెటీస్ గురించి వింటూ ఉంటాం నార్మల్గా. బట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఓన్లీ ఇవే కాదు. వీటి గురించి ముందొచ్చే వీడియోస్లో మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. తర్వాత అసలు మనం ఎర్లీగా సిమ్టమ్స్ని రికగ్నైజ్ చేస్తే చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఈ సిమ్టమ్స్ ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువ వాటర్ తీసుకోవడం. ఫస్ట్ సిమ్టమ్ అది, చాలా వాటర్ తీసుకుంటాం. అలాగే యూరిన్ ఎక్కువగా అవ్వడం, అలాగే వెయిట్ లాస్ అవ్వడం. సడన్గా మనం ఏ ఎక్సర్సైజెస్ డైట్ చేయకుండా సడన్ వెయిట్ లాస్ అవ్వడం, అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అలాగే ఎక్కువ ఆకలి, ఎంత తిన్నా మనకి ఇంకా ఆకలి వేస్తూ ఉండడం. అలాగే టైర్డ్నెస్, బేగా అలసిపోవడం. అలాగే విజన్లో మార్పు, కంటి చూపు తగ్గిపోవడం. అలాగే ఏమైనా ఇంజరీస్ అయినా, ఏమైనా వూండ్స్ ఉన్నా అవి బేగా క్యూర్ అవ్వండి. దట్ ఈస్ ఆల్సో వీ కెన్ రికగ్నైజ్ ఇన్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ టు రికగ్నైజ్ ఇన్ డయాబెటీస్.
మీకు ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే జస్ట్ గో అండ్ గెట్ ఫాస్టింగ్, ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఆల్సో HbA1c టెస్ట్, ఈ 2 టెస్ట్స్ చేయించుకొని మీకు ఏమైనా డౌట్గా ఉంటే, ఆ లెవెల్స్ క్రాస్ అయ్యాయి అనిపిస్తే జస్ట్ గో ఇమీడియట్లీ టు యువర్ ఎండోక్రైనాలజిస్ట్. వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ఇది రాకుండా ఉండాలి అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా మనం రికగ్నైజ్ చేసుకుంటే కనుక, లేదు కొంచెం ముందుగానే, ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే అట్లీస్ట్ డైలీ ఒక 1 hour అయినా, లేదు అట్లీస్ట్ మాకు టైం కుదరదు అనుకుంటే అట్లీస్ట్ 30 minutes ఇన్ మార్నింగ్ అండ్ 30 minutes ఆఫ్టర్ డిన్నర్ అయినా మనం కొంచెం వాక్ చేయాలి. అలాగే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి, బ్యాలెన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా డైలీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే నిద్రపోవాలండి. ఏదైనా సరే మనకి స్లీప్ ఉంటే డైలీ అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ ఉంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. అలాగే మన వెయిట్ని కూడా వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవడం చాలా మంచిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే టైప్ 1 అన్నది మనం ఏమీ చేయలేమండి వచ్చాక, ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ వల్లే కాదు, ఇట్స్ జస్ట్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఏం చేయలేము. కానీ టైప్ 2ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ప్రివెంట్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ మార్చుకొని. అందుకే కొంచెం ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త పడాలండి. ఎందుకంటే మన ఇండియాని ఈ డయాబెటీస్ అన్న మహమ్మారి తినేస్తుంది. సో మనమే కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన నిజమైన సమాచారానికి లైఫ్ రీఇమాజిన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.